దీపక్ కు శాలరీ బాగా వస్తుంది. అందుకే పెళ్లైన ఏడాది తర్వాత ప్రియా తన అత్తారింటి నుంచి వేరుపడింది. ఆమె తన కోసం ఒక పెద్ద ఫ్లాట్ తీసుకుంది. అందులో 3 పెద్ద పెద్ద గదులు, ఇంకా ఒక పెద్ద వంటగది ఉన్నాయి. తన వంటగది చాలా పెద్దదనే విషయమై ప్రియా చాలాసార్లు గర్వంతో తన తోటికోడలు జ్యోతిని ఎగతాళి చేస్తూ ఉండేది. జ్యోతి అక్క, మీ కిచెన్ ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది? నా కిచెన్ అంత శుభ్రంగా ఉండదు, కానీ ఇంత చిన్న వంటగదిని సర్దుకోవడం ఎలా అనేది అందరూ ఎవరైనా మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. అలా ఏం లేదు, కేవలం అలవాటైతే సరిపోతుంది. చిన్న స్థలంలో కూడా చక్కగా శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచి అలవాటు చేసుకుంటే చాలంతే. శుభ్రంగా ఉంచడం ఏముంది, మీరంతా అలా నెట్టేసి పెట్టేస్తున్నారు. కానీ మా వంటగది వచ్చి చూడండి ఎంత పెద్దదో. ఖరీదైన వస్తువులన్నీ తెచ్చి వంటగదిలో పెట్టేశాను. ఆ వదిన దగ్గర మిక్సీ అయితే ఉంటుంది, కానీ ఇంతవరకు మార్చలేదనుకుంటా. వర్ష, నువ్వు నా ఇంటికి రా, వంటగది అంటే ఏంటో చూపిస్తా అప్పుడు నీకు. నువ్వు పదే పదే అంతగా చెబుతున్నావు పెద్ద వంటగది పెద్ద వంటగది అని. ఇప్పుడు వర్ష ఇక్కడ ఉంటుంది కదా, రేపు అంతా కలిసి మేము నీ ఇంట్లో వంటగది చూడటానికి వస్తాం. ఇది బాగుంది, రేపు మేము మీ ఇంటికి వచ్చేస్తాం. ఆడపడుచు అత్త మాటలు విన్న ప్రియా కాస్త గాబరా పడింది. ఇక మనసులోనే అపాయ అనుకుంది, ఒకవేళ వీళ్ళు రేపు మా ఇంటికి వస్తే నా వంటగదంతా గెలికేస్తారు. నా ఖరీదైన ఎలక్ట్రికల్ సామాన్ అంతా అక్కడే ఉంది. ఒకవేళ పాడైతే లేదా వాటి మీద పరకలు పడితే నా అందమైన వంటగదంతా పాడైపోతుంది. ఏదో ఒక వంక చెప్పి వీళ్ళని ఆపాలి, కానీ ఎలా? ఐడియా బాగుంది ఇది. ప్రియా కేవలం మాటలకే మంచి మనిషి, కానీ ఆమె మనసులో ఎవరు తన ఇంటికి రావడం ఇష్టం లేదు. అందుకోసమే ప్లాన్ చేస్తుంది. ప్రియా తన ఫ్రెండ్ కాజల్ కి మెసేజ్ చేస్తుంది, ఇప్పుడే కాల్ చేయమని. అప్పుడే కాజల్ ప్రియకు కాల్ చేస్తుంది. హలో, ఏంటి? నీకు రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందా? కానీ అక్కడ రోజంతా సరిపోతుంది కదా. ఓ ఓకే, దాని తర్వాత అపాయింట్మెంట్ లేదా? సరే అయితే రేపే చేపిద్దాం. నేను వర్షకి అత్తయ్యకి ఎల్లుండి రమ్మని చెప్తాను. సరే బాయ్. అత్తయ్య, నేను రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నా స్నేహితురాలుందే కాజల్, తనకి ఇక్కడ ఎవరూ లేరు. అందుకే తను రేపు తనతో డాక్టర్ దగ్గరికి రమ్మని అడుగుతుంది. తోడుగా తను ఒంటరిగా వెళ్ళలేకపోతుంది. వదినా, ఏం పర్వాలేదు, మేము మళ్ళీ ఎప్పుడైనా వస్తాం. మీరు ఎల్లుండి రండి. ఎల్లుండి ఇంట్లోనే ఉంటాను నేను. లేదు వదినా, నేను ఇవాళ తిరిగి వెళ్ళాలనుకుంటున్నా. నేను కేవలం రేపు మీ ఇంటికి రావడం కోసం మాత్రమే ఇవాళ ఉందామనుకున్నా. ఇక ఉండలేను, ఇప్పటికి ఆలస్యమైంది. ఏం పర్వాలేదు, ఇంకోసారి వస్తుంది. ఇబ్బంది ఎందుకు, నువ్వు నీ స్నేహితురాలతో వెళ్ళు. ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తన వంటగది ఆమె అత్తారింటి వాళ్లకు చూపలేదు. 1 సంవత్సరం ముందు, ప్రియా, ఈ రోజు నీ మొదటి వంట కదా ఇక్కడ. అత్తయ్య నిన్ను హల్వా చేయమని చెప్పమంది. ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, ఇక్కడ వస్తువులన్నీ ఉన్నాయి. ఇంత చిన్న వంటగదిలో నేను ఇక్కడ వంట చేయలేను. ఇక్కడ నిలబడటానికి చోట్లేదు. నేను చెమటతో తడిచిపోతాను. పైగా ఎంత వేడంటే ఇక్కడ కనీసం ఒక ఫ్యాన్ కూడా లేదు. అత్తయ్యకి చెప్పు, ఈ మొదటి వంట ఆచారం నేనేం వండలేనని. నేను నా వంటగది ఇప్పుడు పెద్దగా ఉంటే అప్పుడే వంట చేస్తాను. అంతే, నా వల్ల కాదు. నువ్వేమంటున్నావు కోడలా? కొత్త కోడలు మొదటి వంట ఒక ఆచారం. చిన్న వంటగదని చెప్పి ఈ ఆచారం చేయడాన్ని వదిలేస్తావా? నేను పెళ్లి చేసుకొచ్చి ఈ వంటగదిలో నేను 40 ఏళ్లు గడిపాను. గత 8 సంవత్సరాలుగా జ్యోతి కూడా ఈ వంటగదిలోనే పనిచేస్తుంది. ఆమె ఇప్పుడు ఇది చిన్న వంటగది అని చెప్పలేదే. చూడు, వంటగదిని ఎంత బాగా జాగ్రత్తగా సర్దిందో నీ తోటి కోడలు. అరే అక్క, చిన్న వంటగదిలో అడ్జస్ట్ అయినంత మాత్రాన నేను చిన్న వంటగదిలో అడ్జస్ట్ అవ్వాలని కాదు కదా. నేను ఈ సంవత్సరమే నా కొత్త ఫ్లాట్ తీసుకుంటున్నా. అక్కడ నా ఫ్లాట్ లో పెద్ద వంటగది ఉంటుంది. ఇంత చిన్న వంటగది ఇంట్లో ఉంటాం నా వల్ల కాదు. ప్రియా తర్వాత తోటి కోడలు చిన్న వంటగదిలోకి అడుగు కూడా పెట్టలేదు. ఆపై సంవత్సరం లోపే పెద్ద ఫ్లాట్ ఒకటి వేరుగా తీసుకుని వెళ్లిపోయింది. ప్రియా వంటగది పెద్దదే, కానీ ఆమె మనసు చాలా చిన్నది. జ్యోతి వంటగది చిన్నదే, కానీ తన మనసు చాలా పెద్దది. పెళ్లి తర్వాత జ్యోతి ఆ చిన్న వంటింట్లోనే ఎంత వండిందో తెలీదు. అప్పుడప్పుడు జ్యోతి అత్తకు అనిపిస్తుంది, వంటింటి దగ్గర కాస్త ఖాళీ స్థలం ఉంది కాబట్టి వంటగదిని కాస్త పెద్దగా మార్చాలని. ఆ విషయమయ్యే మాటలు నడుస్తున్నాయి ప్రస్తుతం. జ్యోతి అత్త తన కొడుకుతో అంటుంది, విను బాబు, నేను అనుకుంటున్నాను వంటగది కాస్త పెద్దగా చేయాలని. కుటుంబ సభ్యులు పెరుగుతున్నారు కదా, కోడలికి చిన్న వంటగదిలో ఇబ్బంది రావచ్చు. ఆమె ఏం చెప్పలేదు, కానీ నాకు అనిపిస్తుంది మరుసటి సంవత్సరం లోపు మన వంటగది పెద్దదిగా ఉండాలి. కోడలికి మన తరపున కానుకగా ఉంటుంది. నేను ఈ రోజే పెద్ద వంటగది చేపించడానికి ఎవరైనా డీలర్ తో మాట్లాడతాను. జ్యోతి కోసం పెద్ద వంటగది చేపించే సర్ప్రైజ్ ఆలోచన ప్రస్తుతం ఆమె అత్త భర్త మధ్యలోనే ఉంది. మాటలు నడుస్తూనే ఉన్నాయి. ఇంతలో వర్షం రావడం మొదలైంది. సడన్ గా పొద్దున్నే ప్రియా వంటగదికి వచ్చి చూసేటప్పటికి తన వంటగది గ్యాలరీ దగ్గర తలుపులు తెరవబడి ఉండటంతో వంటగది నిండా నీళ్లు నిండాయి. ఖరీదైన సామాను, రేషను అన్ని నీళ్ల వల్ల పాడయ్యాయి. ప్రియా అందమైన వంటగది వర్షం వల్ల పూర్తిగా చెడిపోయింది. ప్రియకు వంట ఎలా చేయాలి అని దాని మీద ఇప్పుడు కంగారుగా ఉంది. ఆపై బాధగా కూడా ఉంది.
ప్రియా, గ్యాలరీ తలుపులకు మనం మరో తలుపు పెట్టుకొని ఉండాల్సింది. నీళ్లు ఆ జల్లెడ తలుపు నుంచే లోపలికి వస్తున్నాయి. ఇప్పుడు ఇక వర్షం ఆగితేనే మనం మరో తలుపు పెట్టుకోగలం. ఈ నీళ్ళంతా ఆ జల్లెడ తలుపు నుంచే వస్తున్నాయి. ఏదో ఒకటి చెయ్యాలిక, తప్పదు. కానీ ఏం చెయ్యాలన్నా ఇది డ్రై అయ్యేదాకా ఆగాలి. కానీ ఇప్పుడు వంట ఎలా చేయాలి? వంటగదిలో నిలబడే చోటు కూడా లేదు, అంతా పాడైపోయింది. ఏం పర్వాలేదు, ఎండ రాగానే అంతా ఎండిపోయి సరైపోతుంది. ఒక పని చేద్దాం, మనం మా అన్న వదిలిన ఇంటికి వెళ్దాం. అక్కడ ఏమైనా తినేద్దాం, సరేనా? ప్రియ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. ఆమె రవితో పాటు జ్యోతి ఇంటికి వెళ్ళింది. జరిగిందంతా తన అత్తకి చెప్పింది. ఏం పర్లేదమ్మా, మనం కొత్త ఇళ్లలో ఉండే తొలుత అలాంటి సమస్యలు ఎదురవుతాయి, తర్వాత అర్థమవుతాయి. ఏముంది, బాగు చేపించుకోవడమే, ఏం పర్వాలేదు, మెల్లగా అవే సర్దుకుంటాయి. జ్యోతి, అందరి కోసం టిఫిన్లు చేయమ్మా. అక్క, నేను మీకు సాయం చేస్తాను. ఇంత చిన్న వంటగదిలో ఇవాళ ఎలా వండుతావు? అక్క, ఐఎమ్ సారీ, నాదే తప్పు. నేను మన బంధాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. ఈ రోజు ప్రాబ్లం వస్తే చూడు, మన బంధమే తోడుంది. ఈ రోజు మనమిద్దరం కలిసి వంట చేద్దాం. సరే సరే, అలాగే. ఒకసారి నువ్వు కూడా ఈ చిన్న వంటగదిలో వంట చేసి చూడు. ఇక తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడ వంట చేసేటప్పుడు ఈ చిన్న వంటగది ఉండదు. ఎందుకంటే మేము జ్యోతి కోసం పెద్ద వంటగది కట్టించబోతున్నాము. పెద్ద వంటగదా? నాకు అర్థం కాలేదు అత్తయ్య. ఆ జ్యోతి అమ్మ అనుకుంటుంది మరుసటి సంవత్సరంలోపే ఈ వంటగదిని సరిచేసి పెద్ద వంటగదిగా చేయాలని, ఆ వంటగదిని నీకు కానుక ఇవ్వాలని. ఇది చాలా మంచి విషయం అన్నయ్య. వదిన ఇన్నేళ్లుగా ఈ చిన్న వంటగదిలో పనిచేస్తూ వచ్చింది. ఎండాకాలంలో తను చాలా బాధపడేది. ఇప్పుడు వంటగది పెద్దదైతే వదిన కాస్త విశ్రాంతిగా ఉంటుంది, కాస్త విశాలంగానూ ఉంటుంది. జ్యోతి ముఖంలో ఆనందం అలుముకుంటుంది. ఆమె ఇప్పటి వరకు చిన్న వంటగదితో సర్దుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇక తన ఆ చిన్న వంటగది పెద్ద వంటగదిగా మారబోతుంది. అప్పుడప్పుడు మనం అడగకుండానే మనకు కావలసినవన్నీ దొరుకుతాయి. అందుకే మనుషులకు ఎప్పుడూ సహనం ఉండాలి అంటారు. జ్యోతికి సహనంతో అన్ని దక్కాయి. లక్నో పట్నంలో సుమిత్రాదేవి అని ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆమె కొడుకు రోహిత్, ఇంకా కోడలు నేహ కూడా ఆమెతోనే ఉంటున్నారు. భర్త లేని సుమిత్రాదేవి ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ తన జీతంతోనే ఇల్లు నడుపుతూ ఉంటుంది. రోహిత్, నేహలది బాధ్యత లేని స్వభావం. ఇద్దరు దుబారా ఖర్చు చేస్తూ ఆకతాయిలుగా జీవితం గడిపే స్వభావం గలవారు. సుమిత్రాదేవి వాళ్ళకి ఎప్పుడూ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళ చెవులకి అవి ఎక్కవు. ఒక చెవితో వింటూ మరో చెవితో ఆ మాటలు వదిలేస్తూ ఉంటారు. ఆమె ఎంత చెప్పినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సుమిత్రాదేవి రోజంతా కష్టపడుతూనే ఉంటుంది. పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్తుంది, సాయంత్రానికి వస్తుంది. తన జీతం వచ్చాక ఆ జీతంతోని ఇల్లు గడుపుతూ కాస్త డబ్బు దాచే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. కానీ రోహిత్, నేహల అలవాట్ల వల్ల ఆమెకు డబ్బు సేవింగ్సే కష్టమైపోయే పరిస్థితి వచ్చేస్తుంది. రోహిత్, పద, సినిమాకి వెళ్దాం, టైం అవుతుంది. అత్తయ్య, 500 రూపాయలు ఇవ్వండి. ఆహాహా, మా 1000 రూపాయలు ఇవ్వండి, అవి సరిపో. మీ ఇద్దరు నిన్నే కదా హోటల్కి వెళ్లి భోజనం చేశారు, ఇవాళ మళ్ళీ పిక్చర్ చూడాలి అంటున్నారు. అరే, ఇలా రోజు రోజుకి అనవసర ఖర్చు పెంచుకుంటూ పోతే ఎలా? కాస్త డబ్బులు సేవ్ చేసుకుంటే ఆపద సమయాల్లో ఉపయోగపడతాయి. డబ్బు సేవింగ్ చేయడం నేర్చుకోండి మీరు. బాబు రోహిత్, నీ జాబ్ పోయిన దగ్గర నుంచి నువ్వు మళ్ళీ ఏ వర్క్ వెతుక్కోలేదు. నా జీతం డబ్బులతోనే ఇల్లు గడుస్తుందని నీకు తెలుసు కదా. ఒకవేళ పొరపాటున నాకేమన్నా అయితే మీ ఇద్దరు ఏం చేస్తారు? మనకు సొంత ఇల్లు కూడా లేదు. నా జాబ్ వదిలేశాక ఈ గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా వదిలేసి వెళ్లిపోవాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? అత్తయ్య, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మీ జాబ్ ఉంది కదా, అప్పటిదాకా మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి. నాకైతే మీదిష్టే మా ఇద్దరికి తగులుతుంది అనిపిస్తుంది. మీ సరదాగా గడపడం మీకు ఇష్టం లేదనుకుంటాను. అమ్మా, మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే అప్పుడే నువ్వు మంచి క్లాస్ పీకడం మొదలుపెట్టి మా మూడంతా ఖరాబ్ చేస్తావు. మేము ఏమన్నా నీకు భారం అయితే చెప్పు. లేదు బాబు, అలా ఏం కాదు. మీ మంచికే ఇదంతా చెబుతున్నా. సరే ఆగండి, నేను డబ్బు తీసుకొస్తాను. అలా చెప్పి సుమిత్రాదేవి లోపలికి వెళ్లి దాచుకున్న కొంత డబ్బులో నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చి రోహిత్ చేతికిస్తుంది. రోహిత్, నేహ బయటికి వెళ్తారు. వాళ్ళు సుమిత్ర మాటలు అసలు కొంచెం కూడా ఆలోచించడం లేదు. ఇద్దరు రోజు సరదాగా తిరగడానికి బయటికి వెళ్తూ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక సుమిత్రాదేవి రోహిత్ ను గట్టిగా జాబ్ చూసుకోమని ఒత్తిడి చేయడం మొదలు పెడుతుంది. రోహిత్ జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్లేటప్పుడు నేహను కూడా వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. దానివల్ల ఇంటర్వ్యూలో తొందరగా ఏవేవో చెబుతూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ సరదాగా బయటకెళ్లి తిరుగుతూ ఉంటారు. ఇంటర్వ్యూ అనేది వాళ్ళకు ఒక వంక మాత్రమే. వాళ్ళు కేవలం సరదాగా తిరగడానికి అదొక సాకుగా వెతుకున్నారు. ఇంటర్వ్యూకి వెళ్లడం కోసం పాపం సుమిత్రాదేవి రోహిత్ కు డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఆ డబ్బులను వాళ్ళ సరదా ఖర్చులకు ఉపయోగించుకునే వాళ్ళు. అయితే రోహిత్ ఇలా చేస్తున్నాడనే విషయం సుమిత్రాదేవికి తెలీదు. కేవలం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేకపోతున్నాడు అనుకుంటుంది. కానీ అసలు నిజం ఆమె ఇంకా కనిపెట్టలేకపోతుంది.
కానీ ఒకరోజు సుమిత్రాదేవి జాబ్ నుంచి తిరిగి వస్తూ ఉండగా తన కొడుకు కోడలు చాట్ పకోడీ తింటూ కనిపిస్తారు. అది చూసి ఆమె షాక్ అవుతుంది. ఇవాళ రోహిత్ ఇంటర్వ్యూ కదా, నేను జాబ్కి వెళ్ళేటప్పుడు రోహిత్ ని ఇంటర్వ్యూకి వెళ్ళమని ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చి పంపాను కదా. కానీ ఈ టైంలో అసలు రోహిత్ ఆఫీస్ లో తన ఇంటర్వ్యూ ఇస్తూ ఉండాలి కదా, మరి వీళ్ళిద్దరు ఇక్కడ చాట్ పకోడీ తింటూ ఉన్నారేంటి? సుమిత్రాదేవి రోహిత్ నేహల దగ్గరకు వెళ్తుంది. నువ్వు ఇక్కడ? హా, ఇవాళ త్వరగా ఇంటికి వెళ్తున్నా, కానీ నీకు ఇంటర్వ్యూ ఉంది కదా ఇప్పుడు, మరి ఇక్కడేం చేస్తున్నావు? నా ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి కాస్త లేట్ అవడంతో ఇంకా నేహకి పకోడీ తినాలనిపిస్తే మేము ఇలా కాస్త తింటున్నాం. పద కలిసి వెళ్దాం. కాస్త పకోడీ పార్సిల్ తీసుకుని వెళ్దాం, వంట చేసే పని తప్పుతుంది ఇంటికి వెళ్ళి. సుమిత్రాదేవికి వాళ్ళకి అసలు బాధ్యత అనేది అర్థం కాదనే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. రోహితే అనుకుంటే నేహ కూడా అలాగే తయారైంది. వాళ్ళకి అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటా అనే భయమే లేకుండా పోయింది. రోహిత్ కి వాళ్ళ అమ్మది గవర్నమెంట్ జాబ్ అని ధీమా, డబ్బుకు లోటుండదు అనుకుంటూ ఉంటారు ఆ దంపతులు. కానీ ఒకరోజు అనుకోకుండా సుమిత్రాదేవి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఆపై ఆమెక పనిలోకి వెళ్ళలేకపోతుంది. తన జీతం ఆగిపోతుంది. ఇంటి ఖర్చులు అలాగే ఉండిపోతాయి. సుమిత్రాదేవి జాబ్ వదులుకొని గవర్నమెంట్ క్వార్టర్స్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం ఆమెకు కొంత పెన్షన్ మాత్రమే వస్తుంది. దాంతో ఇల్లు గడవడమే గగనమైపోతుంది. అనుకోకుండా నేహ కూడా ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఒక్కసారిగా బాధ్యతలన్నీ నెత్తిపై పడేసరికి నేహ రోహితులకు గట్టిగా బుద్ధొస్తుంది. ఇక అతను వాళ్ళ అమ్మతో చెప్పాలనుకుంటాడు. నువ్వు సరిగ్గా చెప్పావు, ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేయమని. కానీ నేను నేహ నీ మాటలు అసలు పట్టించుకోలేదు. ఇవాళ అన్ని ఇబ్బందులు ఒకేసారి నెత్తినుంటే ఆ విలువ తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఎలా అన్ని ఎలా సరవుతాయి నాకు అర్థం కావటం లేదు, భయం వేస్తుంది ఇప్పుడు ఏం చేయను బాధపడకు, నేను నీ జాబ్ గురించి మాట్లాడాను. కానీ నువ్వు బాధ్యతగా కష్టపడి ఆ జాబ్ చేయాలి. సమయానికి వెళ్లి సమయానికి వస్తూ దురాశకు పోకుండా చేయాలి. గవర్నమెంట్ జాబ్ అంటే మాటలు కాదు, చాలా కష్టంగా దొరుకుతుంది అది. నేను పూర్తిగా కష్టపడతాను నేను ఏ అత్యాశకి పోను. నేను మాటిస్తున్నాను, పూర్తి బాధ్యతతో అన్ని పనులు చేస్తానని. సుమిత్రాదేవి చాలా రోజులుగా జాబ్ చేస్తూ ఉంది కనుక ఆమె తన పై వాళ్ళను ప్రాధేయపడి రోహిత్ కు తన జాబ్ పోస్ట్ ఇప్పిస్తుంది. రోహిత్ కూడా కష్టపడుతూ జాబ్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతను అనవసర ఖర్చులు అస్సలు పెట్టడం లేదు. నేహాకు కూడా బాధ్యతలు తెలిసొచ్చి సేవింగ్స్ మొదలు పెట్టింది. తనకు పుట్టబోయే బిడ్డ అవసరాలకు డబ్బు దాచడం నేర్చుకుంది. రోహిత్ జాబ్ కి వెళ్తుండగా సుమిత్రాదేవి ఇంట్లోనే ఉంటూ నేహ బాగోగులు చూసుకుంటూ తోడుగా ఉంటుంది. తన బిడ్డ బాధ్యతలు తెలుసుకున్నందుకు సుమిత్రాదేవి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. Thanks for watching.